ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణన్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న ఫైట్ ఒక రణరంగాన్నే తలపిస్తోంది. హుందాగా ఉండాల్సిన నేతలు కాస్త రోజురోజుకి దిగజారి ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో విరుచుకుపడుతూ దిగజారుడు రాజకీయం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణన్ల మాటల యుద్ధం సోషల్ మీడియాలో రచ్చరచ్చ రేపుతుంది. ఎంతలా అంటే అమ్మ అబ్బా అంటూ దిగజారిపోయి ఒకరిపై ఒకరు బూతు పురాణం అందిపుచ్చుకుంటున్నారు. వారిద్దరి ఆధిపత్యపు ఏమో గాని ఇవేం బూతులురా అంటూ మానకొండూరు నియోజకవర్గం ప్రజలు అసహ్యించుకునేలా ఆ బూతు పురాణం కొనసాగుతోంది. మానకొండూరు నియోజకవర్గంలో ప్రతి మండలం, గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో చూసిన రసమయ్యి, కవ్వంపల్లిల ఆడియోలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఈ డాక్టర్లకి ఇదేం బుద్ధిరా అని జనం తలలు పట్టుకోవాల్సి వస్తుందట. ఒక డాక్టర్ ఏమో స్వతహాగా స్టెథోస్కోప్ పెట్టి డాక్టర్, మరొకరేమో PhD చేసిన డాక్టర్. అలాంటి నేతలు బజార్ మనుషుల్లా తిట్టుకుంటూ ఉండడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణన్, ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేయగా, ఇప్పుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడిన ఆడియో రాజకీయాల్లో సంచలనంగా మారి చర్చలకు దారితీస్తుంది. నిన్ను అయితేనే అవులే డ్రగ్స్ తీసుకుంటున్నావురా, తాగి డ్రగ్స్ తీసుకుంటా నువ్వు ఎంతమంది కడుపులో చేసి నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా అని మాట్లాడుతావురా. దమ్ముంటే రారా చర్చకు. 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు, నేను చేసినావు, 10 సంవత్సరాలు తెలుసుకుందాం. ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేసినావు చెప్పు. కానీ 10 సంవత్సరాలల్లా నువ్వు మాట్లాడి మన భాషకు నా సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా నువ్వు? ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? నీలాగా డాక్టర్కు కడుపు చేసి 30 లక్షలు ఇచ్చి వదిలేసుకోలేదురా. పేషెంట్ నీ దగ్గరికి వస్తే దాన్ని చేయి పట్టి గుర్తే చెప్పుతో కొట్టి నీ మీద హైదరాబాద్లో కేసు పెట్టింది. కరీంనగర్లో LMDలో నీ రాసలీలను కనబడతా లేవురా. ఒకరికి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చుకుని టీచర్ని పెట్టుకున్నావు. నీ కథ బిడ్డ కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ 2 ఏళ్లలో నువ్వు ఒక వ్యభిచారం తప్ప నువ్వు ఏం చేసుకోలేదు నియోజకవర్గంలో. బిడ్డ గుర్తు పెట్టుకో. నోరు ఉన్నది కదా అని చెప్పేసి విలేకరుల ముందు పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు. చిల్లర ఇదే నేర్పినాదరా నీ తల్లి. ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా ఒక్క పైసా కానీ ఎవరి దగ్గర నన్న కానీ ఎంపీపీలకు డబ్బులు తీసుకుంటుంది, ZPTలకు డబ్బులు తీసుకుంటుంది, సింగిల్ విండ్ చైర్మన్ల దగ్గర డబ్బులు తీసుకుంటుంది, ఎక్స్టెన్షన్లకు డబ్బులు తీసుకుంటుంది, మార్కెట్ కమిటీలు ఇస్తే డబ్బులు తీసుకుంటుంది. ఇవన్నీ మీరు కనబడలేదా? ఒక కమిటీ చైర్మన్ దగ్గర పోయాడు, ఒక దగ్గర పైసలు తీసుకుంటున్నా క్వారీ అతను అన్న పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే వాడు ఉద్యోగాలు తీసుకున్నాడు, పోస్టింగ్ ఇచ్చినాడు. ప్రతి CI దగ్గర 40,000-50,000 ఇచ్చినాడు. ఇది చాలదన్నట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియా ప్రతినిధులను వదిలిపెట్టడం లేదు. మీడియా ప్రతినిధులంటే గౌరవంగా వ్యవహరించాలని, మీరు వాడు ఏది చెప్తే అది రాస్తారా, మీరేమైనా పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నారా అంటూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి మానకొండూరు రిపోర్టర్లని ఘాటు వ్యాఖ్యలతో ప్రశ్నించారు. ఖబర్దార్ రసమయ్యి, పోలీసుల పోస్టింగ్ల కోసం డబ్బులు తీసుకున్న చరిత్ర నీది. నాకు నచ్చిన CIకి పోస్టింగ్ ఇవ్వలేదని అప్పటి CPనే బదిలీ చేయించా. మేము డబ్బులు తీసుకుంటే మా వాయిస్ ఉండదు. మేము పారదర్శక పాలన చేస్తున్నాం. నువ్వు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డావంటూ కవ్వంపల్లి తీవ్రస్థాయిలో రసమయ్యి బాలకిషన్ పై విరుచుకుపడుతున్నారు. దానికి రసమయ్యి బాలకిషన్ తాను చదువుకునే రోజుల్లోనే లగ్జరీ లైఫ్ అనుభవించాను అని, టీచర్ ఉద్యోగం చేస్తూ ఉద్యమంలో తన పాటలతో ఉర్రు తొలగించాను అని, అప్పుడు నువ్వు ఎక్కడున్నావని బూతు పురాణం ఎత్తుకున్న ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.